ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు కొందరు నేతలు. ఆ కొందరే ఊహించని రీతిలో పాతాళంలో పడిపోతూ ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పి తమది కాని సమయాన జైలు జీవితం గడుపుతూ ఉంటారు. కవిత, కేజ్రీవాల్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గతంలో చాలా మంది ఉన్నా ఇప్పుడు చర్చ జరుగుతోంది మాత్రం ఈ లిక్కర్ స్కామ్ నిందితులపైనే. ఎక్కడ తప్పు జరిగింది అసలు? ఉన్నత స్థితి నుంచి కటకటాల పాలవడానికి మధ్య ఏం జరిగింది? 3 నెలలకు పైగా జైల్లోనే కవిత. వచ్చినట్టే వచ్చి మళ్లీ జైలుకి సీఎం కేజ్రీవాల్. వెత్తున ఎగిసి అట్నుంచి జైలుకి సోరెన్, జయ, లాలు ఇలా ఎంతమందో. తెలంగాణ ఉద్యమం బాగా రాజుకుంటున్న రోజుల్లో అమెరికా వదిలి వచ్చిన కల్వకుంట్ల కవిత వస్తూనే తెలంగాణ ఉద్యమంలోకి దూకారు. అప్పట్లో కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నారు. తెలంగాణలో యూపీఏ 1 ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే అడుగుపెట్టారు కవిత. తండ్రికి తగ్గట్టే భాష, యాస, ప్రాసలతో తెలంగాణ ఉద్యమంలో దూసుకెళ్లారు. నిన్నగాక మొన్నొచ్చి అని ఎవరూ అనేంత సాహసం చేయలేకపోయారు. కారణం కవిత దూకుడు. తెలంగాణ సాధించిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఓడినా సరే ఎమ్మెల్సీ అయ్యారు. అన్నింటికంటే కేసీఆర్ కూతురిగా కవితకు దేశవ్యాప్త గుర్తింపుంది. మంత్రి కాకపోయినా, కీలక పదవి లేకపోయినా బీఆర్ఎస్ పార్టీలో కవితది కీలక స్థానం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు టిక్కెట్ల కోసం కొందరు కవిత దగ్గరికి వెళ్లిన సందర్భాలను కూడా చూశాం. అలాంటి ఉన్నత స్థితిని, స్థాయిని అందుకున్న కవిత ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. 2024 మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికి 3 నెలలు దాటింది. అయినా బెయిల్ మాత్రం రాలేదు. కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్తున్నా బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి ఎదురు దెబ్బే తగులుతోంది. కవిత గారు ఎంపీగా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి. అయినా కానీ బీజేపీతో ఈక్వేషన్ చెడిపోయిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ కేసు బయటకు వచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం మొదలైందే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో. లోక్పాల్ బిల్లు తేవాల్సిందే అంటూ ఆనాడు అన్నా హజారే ఉద్యమం చేస్తోంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా నేను సైతం అంటూ బయలుదేరారు. అప్పట్లో కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా ఉన్నారు కేజ్రీవాల్. ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేసిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకొచ్చారు. ఆమ్ ఆద్మీ పేరుతో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకొచ్చి ముఖ్యమంత్రి అయిన అతి సామాన్యుడు ఇండియాలో కేజ్రీవాల్ ఒక్కరే. అప్పట్నుంచి నేటి వరకు వరుసగా గెలుస్తూనే వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అధికార బీజేపీకి ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీని నిలబెట్టారు కూడా. అలాంటి సమయంలో లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యమంత్రి హోదాలో అరెస్టై ఆ హోదాలో ఉంటూనే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఎంతో నీతులు చెప్పి అన్నా హజారేతో కలిసి ఉద్యమంలో పాల్గొని నీతివంతమైన పరిపాలన అందిస్తానని, సింప్లిసిటీ తన మంత్రం అని అలా ముందుకొచ్చినటువంటి నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా భారీ ఎత్తున పెద్ద మెజారిటీలతో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఆయన ముఖ్యమంత్రి ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన వాళ్లు అంత ఈజీగా బయటికి రారు అనే టాక్ ఉంది. అప్రూవర్గా మారితే తప్ప బెయిల్పై బయటకు రాలేదెవరు. మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ 7 ఏడాదిన్నర దాటింది. కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చి బయటకొచ్చినా మళ్లీ జైలుకే వెళ్లాల్సొచ్చింది. బెయిల్ వచ్చినట్టే కనిపించినా మళ్లీ స్టే విధించారు. సో లిక్కర్ కుంభకోణంలో లోపలికి వెళ్తే బయటపడ్డం అంత ఈజీ కాదని తేలిపోతోంది. లాజికల్ ఎండ్కి రావండి. పొలిటికల్ కేసెస్ ఏవి కూడా లాజికల్ ఎండ్కి రావు. జయలలిత, ఓంప్రకాష్ చౌతాలా, సురేష్ కల్మాడి, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళకి కన్విక్షన్ వచ్చింది, కానీ మిగతా వాళ్ళెవరికి కన్విక్షన్ రాలేదు. జార్ఖండ్లో శిబు సోరెన్, తమిళనాట జయలలిత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఇలా చాలా మంది తమ జీవితంలో ఉన్నత శిఖరాలను చూసిన వాళ్లే. బట్ జైలు పక్షులు కూడా. ఈడీ, సిబిఐ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పడుతున్నారు, వాళ్ళు జైలుకి వేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న లంచాలు, కేసులు అన్నీ బయటకు వచ్చి చేస్తున్నారని దేశవ్యాప్తంగా తెలంగాణ అవునే, ఢిల్లీ అవునే, బెంగాల్ అవునే, మహారాష్ట్ర అవునే వందల మంది పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళని పడుతున్నారు. ఇది కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయంగా వాళ్ళ మీద కక్ష ఉండే చేస్తున్నారు. కొంతమంది బాగా పట్టారు, లంచగొనితనం, గవర్నమెంట్ సొమ్ములు వాడతాం, గవర్నమెంట్ని వాడి విశేషంగా సొమ్ము రప్పించుకోవటం, ఇది తప్ప అంటున్నా. నిన్న మొన్నటి వరకు కవిత, కేజ్రీవాల్ కున్న క్రేజే వేరు. కానీ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు. ఆకాశానికి ఎగిరి పాతాళానికి పడిపోవడం అంటే ఇదే.